జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నారు నటుడు మోహన్ బాబు. ఆయనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు కాగా ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తుది తీర్పును నేటికి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. ఆయనకు బెయిల్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం అరెస్ట్ అవటం ఖాయమంటూ టాక్ కూడా వినిపిస్తుంది. అరెస్ట్ అయిన తర్వాత మోహన్ బాబు రెగ్యులర్ బెయిల్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మోహన్ బాబు స్థానికంగా ఉన్నారని అఫిడవిట్ ను సమర్పించాలని కోర్టు లాయర్ను ఆదేశించింది. అది ఇచ్చిన తర్వాతే తుది తీర్పు రానుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఒక జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఈ రోజు వాదన ఉండనుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మోహన్ బాబు మీడియాపై తన నివాసంలో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఒక జర్నలిస్ట్కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే అటెంప్ట్ టు మర్డర్ కేసు మోహన్ బాబుపై నమోదు కావడం జరిగింది. దీనిపైన ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన గత గురువారం విచారణ జరిగింది, వాదనలు కూడా ముగిశాయి. తీర్పును ఈరోజు వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్స్ స్పష్టం చేయడం జరిగింది. ఆ లోపు అఫిడవిట్లు కూడా దాఖలు చేయాలని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశించడం జరిగింది. అయితే మోహన్ బాబుకు సంబంధించి ఆయన దుబాయ్ పారిపోయాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి సమాచారంతోనే ఆయన ఇక్కడ లేకుండా పారిపోయాడని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించిన సమయంలో మోహన్ బాబు తరపు న్యాయవాది మోహన్ బాబు ఎక్కడికి పోలేదు, అతను హైదరాబాద్లోనే ఉన్నాడు అని చెప్పేసి కూడా న్యాయమూర్తికి ముందు వాదనలు వినిపించడం జరిగింది. అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని చెప్పేసి కూడా ఇటు పీపీకి ఇటు మోహన్ బాబు న్యాయవాదికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా లేకుంటే రిజెక్ట్ చేస్తుందా అనేది కూడా తీర్పు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక తాను దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు, అతనికి అసలు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పీపీ వాదనలు వినిపించడం జరిగింది. మోహన్ బాబు అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి సమాజంలో అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వద్దని చెప్పారు. అయితే గతంలోనే తనపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి హైకోర్టులో రిలీఫ్ కావాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. క్వాష్ పిటిషన్లో రేపు 24 వరకు కూడా ఎలాంటి అరెస్టులు చేయొద్దు, విచారణకు పిలవద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. రేపటితో అది కూడా ముగిసిపోతుంది. కాబట్టి రేపటి తర్వాత మోహన్ బాబు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలోనే ఒకసారి నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. అయినప్పటికీ ఆ నోటీసులను కూడా హైకోర్టులో సవాల్ చేశాడు మోహన్ బాబు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో బెయిల్ రాకున్నా, ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పోలీస్ విచారణకి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాచకొండ కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో జారీ చేసిన నోటీసులకి ఈ నెల 24 వరకే టైం ఉంది. కాబట్టి రేపటితో అది కూడా ముగిస్తుంది. ఆ తర్వాత మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి స్వయంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో మోహన్ బాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, ఇక మోహన్ బాబుకు సంబంధించిన లాయర్కి ఇప్పుడే కోర్టు ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే తీర్పు వస్తుందని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో కౌంటర్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కౌంటర్ ఆల్రెడీ మోహన్ బాబు తరపు న్యాయవాదితో పాటు పీపీ కూడా దాఖలు చేశారు. ఫ్రైడే రోజే ఈ కౌంటర్ అనేది అఫిడవిట్ రూపంలో అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ కౌంటర్ అందించిన తర్వాతే ఈరోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా న్యాయమూర్తి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మోహన్ బాబు దాడి తర్వాత బాధితుడిని పరామర్శించి నేరుగా తిరుపతి వెళ్ళిపోయి ఇక్కడ జల్పల్లి నివాసంలో కూడా ఉండట్లేదు అని చెప్పేసి పోలీసులకి సమాచారం ఉంది. ఆయన తిరుపతిలో ఉన్నట్టు పోలీసులకి తెలియజేశాడు. కానీ అతను తిరుపతి నుంచి దుబాయ్కి పారిపోయాడని చెప్పేసి కూడా పీపీ వాదించిన సమయంలో ఇదే విషయాన్ని అతను ఎక్కడున్నాడనేది స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా మోహన్ బాబు తరపు సీనియర్ న్యాయవాదికి సూచన చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలతోనే వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఆయన ఇంకా
మీడియా ముందుకు కానీ ట్విట్టర్ ఎక్స్ వేదిక కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందించలేదు. ఈరోజు ఆర్డర్స్ హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనే దాని తర్వాత ఆయన స్పందించే అవకాశం కూడా కనబడుతుంది. ఒకవేళ ఆయనకి బెయిల్ రద్దు చేస్తే బెయిల్ ఇవ్వమని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చేస్తే ఖచ్చితంగా రాచకొండ పోలీసులు మోహన్ బాబుని అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మంచు ఫ్యామిలీలో 3 కేసులు నమోదయ్యాయి. ఇటు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు, అదేవిధంగా జర్నలిస్టులపై దాడికి సంబంధించిన ఫిర్యాదు, మొత్తం 3 కేసులు పాడిశేరి పోలీస్ స్టేషన్లోనే నమోదు కావడం జరిగింది. పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం, ఆ కేసుకు సంబంధించిన ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటిపై దృష్టి పెట్టామని చెప్పేసి కూడా ఇప్పటికే రాచకొండ కమిషనర్ చెప్పడం జరిగింది. అవసరమైతే ఆయనకున్న రిలీఫ్ని కూడా హైకోర్టు నుంచి తొలగించాలని అభ్యర్థిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. కాబట్టి ఈరోజు బెయిల్ రాకుంటే ఖచ్చితంగా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాచకొండ కమిషనర్ నోటీసులకు సంబంధించి కూడా రేపటి వరకే రిలీఫ్ ఉంది. కాబట్టి 25వ తేదీన ఆ కేసులో కూడా విచారణకి ఒకవేళ మోహన్ బాబు అటెండ్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రైట్.